అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? ఉదయం లేవటమే టీవీ పెడతానండి. విష్ణు సహస్రనామం పెడతాననమాట. తర్వాత ఇక చిలుకలకి బియ్యం అయితే పోస్తాం. రాత్రిళ్ళే పోసి పడుకుంటాం మా వారు నేను చిలుకలకి. మేము లేచేసరికి ఒకసారి తినేసి వెళ్ళిపోతాయనమాట. మళ్ళా రెండోసారి తినటానికి రెడీగా ఉంటాయనమాట. 7 గంటలకైతే లేస్తామనమాటండి. లేవగానే ఇక టీవీ పెట్టేసుకొని విష్ణు సహస్రనామం వింటూ మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క విష్ణు సహస్రనామం ఎంతో మధురంగా ఉంటుంది. గాన కోకిల గదండీ! ఆ యొక్క విష్ణు సహస్రనామం వింటూ, అలాగే చిలుకల కిలకిల రావాలతోటి మా ఇల్లంతా మారుమ్రోగిపోతూ ఉంటుందనమాట. మా వారు నేను లేచిన తర్వాత ముఖ్యంగా ఈ 2 పనులైతే చేస్తామనమాటండి. ఇక 7 గంటలకైతే లేస్తున్నాం. రాత్రిళ్ళే సూట్ చేసి కళ్ళద్దాలు ముగ్గు వేసుకుంటున్నానండి. తెల్లారి లేచిన తర్వాత చలి ఎక్కువగా ఉంటుంది. 2, 3 రోజుల నుంచి బాగా ఎక్కువగా ఉంటుంది కదా! అందుకోసమని ఇక తెల్లారి లేవలేకపోతున్నాం అనమాట. 7 గంటలకు లేస్తున్నాం. ఇక పడుకోపోతూ కూడా చిలకలకి బియ్యం గుర్తు పెట్టుకొని మరీ పోస్తాం అనమాట. మేము లేచేసరికి ఒకసారి తినేసి వెళ్ళిపోతే మళ్ళా లేచిన తర్వాత మళ్ళీ పోస్తాం అనమాట అండి. ఇక ఉదయం మేము చేసే ముఖ్యమైన పనులు ఆ 2 అనమాట అండి. ఇక ఈరోజైతే దీపారాధన చేయట్లేదండి. ఉదయాన్నే టిఫిన్ అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి గోధుమ పిండి, అలాగే రాగి పిండి. అందులో ఈసారి ప్రత్యేకంగా మన రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ అంటాము, బొంబాయి రవ్వ అంటాం, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ అయితే నానబెట్టేశానండి. అలాగే కొంచెం తినే సోడా, కొంచెం సాల్ట్ కలిపి పెట్టేశాను అనమాట. ఈసారి డిఫరెంట్గా ఉంటాయి అని అనుకున్నానండి. తెలిసిందనమాట. నేను అందుకోసమని ఇలా మెత్తగా ఉంటాయి, ఇంకా మృదుగా ఉంటాయి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ కనుక వేస్తే అని అంటే, అందుకోసం అని చెప్పేసి ఇలా నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే నానబెట్టుకుంటే ఇలా చక్కగా దోశల పిండి మాదిరిగానే వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుంటే దోశలు అనేవి చక్కగా తయారవుతాయండి. వేడి వేడి దోశలు కమ్మగా బాగుంటాయి అన్నమాట. బాగున్నాయండి, రుచిగా బాగున్నాయి అన్నమాట. చక్కగా వచ్చేసాయి అన్నమాట అండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఇదనమాట. ఇక చట్నీ వచ్చేసేసి కరివేపాకు చట్నీ చేశానండి. బాగుంటుందన్నమాట. ఆ కరివేపాకు మనకి ఇంట్లో ఉన్నది కదా, కొంచెం అయితే తీసేసి కొంచెం 2 పచ్చిమిరకాయలు వేసేసి కరివేపాకు చట్నీ బాగుంటుందని అదైతే చేసుకున్నాము. ఇక కొంచెం ఆయిల్ మనం కొంచెం తక్కువగా వేసేది. ఆయిల్కి కొంచెం దూరంగా ఉంటాం కదా, ఎడంగా ఉంటాం కదా, ఆయిల్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. ఇక లైట్గా అలా పెనానికి చూపించటం వరకేనండి ఆయిల్ అనేది. బాగా వచ్చాయన్నమాట అండి. ఈసారి డిఫరెంట్గా తయారు చేశానండి. గోధుమ పిండి, రాగి పిండి 2 సమానంగా వేసానన్నమాట. సూజీలో ఉప్మా రవ్వ మాత్రం ఒక గుంట గెంటు ఉంటుంది కదా, దోశల గెంటు ఉన్నది కదా, ఆ గెంటుతోటి ఒక గెంట వేసుకున్నాను. కొంచెం తినే సోడా వేసుకున్నాను, అంటే ఒక చిటికెడు. అలాగే కొంచెం తినే సాల్ట్ వేసుకుని చక్కగా కలిపి ముందుగానే పెట్టేసుకున్నాను. ఎప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాగి పిండి, గోధుమ పిండి, అలాగే ఇక 2 కలిపి చేస్తూ ఉంటానండి దోశలు అనేవి. ఇక మొక్కజొన్న పిండి అయినా, ఇంట్లో పచ్చజొన్న పిండి అయినా సరే ఉంటుంది కదా, ఈ 3 కలిపి చేస్తూ ఉంటాను. ఈసారి బొంబాయి రవ్వతోటి ఎలా ఉంటాయా అని చెప్పేసి ట్రై చేస్తే బాగున్నాయండి. కమ్మగా బాగా వచ్చేసాయి. కానీ చల్లారితే బాగుండవు, కానీ వేడి వేడి మీద మాత్రం కమ్మగా రుచిగా బాగున్నాయి అన్నమాట అండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం నానబెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 మినిట్స్ అయినా చాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం దోశలు తయారవుతాయి అన్నమాట. అప్పటికప్పుడు మనం క్రితం రోజు ఇవన్నీ నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకునే పని లేకుండా హెల్తీ పదార్థాలు కదా, గోధుమ పిండి అయినా రాగి పిండి అయినా సరేను. అలాగే ఇక సూజీ రవ్వ, ఇంకా మొక్కజొన్న పిండి ఉంటే మొక్కజొన్న పిండి ఎప్పుడు అలానే తయారు చేస్తాను కదా, అలా లేదంటే పచ్చజొన్న పిండి ఆ విధంగా వేసి తయారు చేసేదాన్ని. ఈరోజు మాత్రం స్పెషల్గా సూజీ రవ్వ, బొంబాయి రవ్వతోటి నానబెట్టేటప్పుడు మీకు చూపించినట్లయితే బాగుండేదండి. నేను వీడియో అనేది తీయలేకపోయానండి. ఈసారి ట్రై చేస్తాను, సరేనా? ఈసారి చూపిస్తానండి. ఇదిగోండి, ఇంకా ఇలా అయితే దోశ చక్కగా వచ్చేసింది. మరి అంత పలసగా కాకుండా, మరి అంత మందంగా కాకుండా మంచిగానే వచ్చాయండి. మెత్తగా వేడివేడిగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చక్కగా తినేసేయచ్చు. ముందుగా కొంచెం తినబోయే ముందు
ఒక చిన్న ముక్కైతే ఉడతకు పెడతానండి. చక్కగా కూర్చొని 2 చేతులతో పట్టుకొని చక్కగా తిన్నదనమాట. ఈ ఉడత కూడా మెత్తగా అంత బాగొచ్చేసాయనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయన్నమాట. అప్పటికప్పుడు మనం ఏమీ ఇంట్లో లేనప్పుడు గోధుమ పిండి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య రాగి పిండి కూడా ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా! ఈ 2 వేసి ఉప్మా రవ్వకి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదా! ఆ ఉప్మా రవ్వ వేసుకొని చేసుకోవటమేనండి. టిఫిన్ రెడీ అయిపోద్ది. కొంచెం కారపొడి చల్లుకోవచ్చు. కారపొడి నెయ్యి వేసుకొని నంచుకొని తినేసేయచ్చు. లేదా ఇంట్లో ఏవో చట్నీ ఉంటాయి కదండీ! ఆ చట్నీలైనా నంచుకొని తినొచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుందనమాట. కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఉపాయం కదండీ! మన ఆడవాళ్ళందరం కూడా ఇలా ఉపాయాలతో చేస్తూ ఉంటాం కదా! ఏం లేదండి. క్రితం రోజు నుంచే తెల్లారి ఉదయాన్నే మనకి ఏం టిఫిన్ చేసుకుందామా, మరి పిల్లలకైనా సరే, మన భర్తకైనా సరే ఈ క్రొత్తగా ఏమి తయారు చేద్దామనే ఆలోచనలో ఉంటాం కదా మన ఆడవాళ్ళమంతా కూడాను. వెరైటీగా డిఫరెంట్గా తయారు చేసి చక్కగా రుచిగా కమ్మగా అందిద్దాము అనే ఆలోచనలో ఉంటాం కదా. ఇలా కొన్ని కొన్ని ఎక్స్‌పెక్ట్‌లు అనమాట అండి. ఇవన్నీ కూడా మనకి మనంగా తయారు చేసుకొని రుచిగా కమ్మగా తయారు చేసుకోవటమేనండి. ఇదిగోండి చక్కగా 2 దోసలు 2 దోసలు, అదిగోండి కరివేపాకు చెట్టు. మామూలుగా కరివేపాకు మనకి 3 మొక్కలు అయితే ఉన్నాయి మన పెరటిలో. ఆ 3 మొక్కలకి కొంచెం కరివేపాకు అయితే ఒక గుప్పెడు తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసేసి, 4 టమాటాలు వేసేసి చక్కగా కొంచెం ధనియాలు, జీలకర్ర మనం పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు వేసుకుంటాం కదండీ! వేయించుకొని ప్రక్కన పెట్టేసుకొని టమాటాలు కూడా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసుకుంటే కరివేపాకు పచ్చడి, కరివేపాకు చట్నీ రెడీ అయిపోతుంది. దోసల్లో కమ్మగా ఉంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిదండి కరివేపాకు. ఆకుల కూర ఆరాజు, మునగాకైతే కరివేపాకు రెండో స్థానంలో ఉంటుందండి. చూసారా మెత్తగా బాగున్నాయి అన్నమాట. ఆ ముక్కైతే తీసి ప్రక్కన పెడుతున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇంకా ఇది ప్రక్కన పెట్టేసేస్తే ఉడత చక్కగా తినేస్తుందండి. అలా ఏదైనా సరే ఒక్కరో పదార్థం తీసి మనం ప్రక్కన పెడితే మనమే కాకుండా జీవరాశులు, సూక్ష్మజీవులు, చీమలు ఏయో ఒకటి తింటాయి అనమాట మనం తినబోయే ముందు. గోరింటాకు కొమ్మ అయితే కోసారు మా వారు. ఇక కూర్చొని గోరింటాకు పోసుకుంటున్నాను. వారానికి ఒక్కసారి కనుక తలకి బాగా గోరింటాకు, పెరుగు, నిమ్మకాయ వేసి పెట్టేసుకుంటే ఎంతో చలవండి. గోరింటాకు మన తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా నిరోధిస్తుంది. అలాగే కుదుళ్ళల్లో కూడా మంచి బలం ఉంటుందన్నమాట. గోరింటాకు చాలా మంచిదండి. తెల్ల జుట్టు లేకుండా ఎర్రగా ఉంటుంది మంచిగా. కలర్ కన్నా కూడా ఇది మంచిది కదా, అందుకోసం ఇది గోరింటాకు అయితే పోస్తారు కొమ్మ పోస్తున్నారు. ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి. తర్వాత తలాన్ని బట్టి కలర్ వేసుకుంటా అనేది చూస్తాను. ప్రస్తుతం మాత్రం గోరింటాకు కోసుకొని పెరిగేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే 2 గంటలకి 3 గంటలకి తీసేసుకోవచ్చు అన్నమాట. స్నానం చేయొచ్చు. మనకి విసులుబాటు సౌకర్యం ఉంది కాబట్టి గోరింటాకు అనేది చక్కగా వారానికి ఒక్కసారి ఇలా గోరింటాకు, పెరుగు, అలాగే నిమ్మకాయ కానీ అలా మనం మాడుకి బాగా తల వెంట్రుకలన్నిటికీ కూడా అప్లై చేసామనుకోండి, పుచ్చనేది అలాగే మన వెంట్రుకల కుదుళ్ళనేవి కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి అన్నమాట. బాగా బలంగా తయారవుతాయి అన్నమాట. బౌల్ అయితే వచ్చేసిందనమాట గోరింటాక. చిన్న జార్లో అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే వేసేసానమాట. కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వాటర్ అయితే సరిపోతాయి. నిమ్మకాయ అనేది లేదండి. ఇక అలా మిక్సీ పట్టేసుకుని వేసుకుంటున్నాను. ఇక చల్లగా ఉంటుందండి. రాత్రిళ్ళంతా పెట్టుకొని పడుకోవాలి అనుకున్నాను. కానీ చలికాలం కదా, అలా పెట్టుకొని భరించలేము. పైపెచ్చు దగ్గు, జలుబులు కదా, అందుకోసమని ఇక 2 అవర్స్ 3 అవర్స్ పెట్టేసుకొని తలస్నానం చేద్దామని ఉద్దేశం చొప్పున ఈ ఉదయం దీపారాధన అనేది చేసుకోలేదు. స్నానం చేసేసి ఇక నీళ్ళు అనేది కాగబెట్టలేదనమాట. గీజర్ వేసుకొని తలస్నానం చేయొచ్చులేనని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇదిగోండి ఈ విధంగా గంధంలాగా చక్కగా మిక్సీ పట్టేసేసుకొని ఇంక మాడుకు అప్లై చేసేసుకుంటే వెంట్రుకలు పొరలుగా తీసేసుకొని పాయలుగా తీసుకొని చక్కగా పెట్టేసుకుంటే ఎంతో చలవ చేస్తుందండి.
ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోరింటాకు. గోరింటాకు చెట్టు మన ఇంటి ముందు ఉన్నా కూడానండి తీరుబాటు, అలాగే వెసులుబాటు నాకు వీలున్నప్పుడు మాత్రమే పెట్టుకుంటూ ఉంటానండి. ఎక్కువ శాతం కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఆ గోరింటాకు అంతా కోసి మిక్సీ పట్టేసేసి, మనకి అటు సైడు 30 ఇళ్ళ దాదాపు ఉన్నాయి అన్నాను కదా, అక్కడికెళ్ళి కిళ్ళి కవర్లలో పెట్టేసి ఇస్తే చక్కగా పెట్టుకుంటారనే ఉద్దేశం చొప్పున అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు నేను పెట్టుకుందాము, నాకు నేను చేతులకి కాళ్ళు పెట్టుకొని ఉందాము అనిపించదండి. ఇంకా ఎవరికైనా సరే, వచ్చిన వాళ్ళకైనా సరే అక్కడ నిల్చొని కోసుకోలేరని చెప్పేసేసి మా వారైతే ఇంకా కొమ్మలు నరికి ఇస్తారనమాట. చక్కగా ఇంటికెళ్ళి కోసుకొని పెట్టేసుకుంటారనమాట అండి. ఇక ఎప్పుడో నాకు సౌకర్యంగా వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రం ఈ పని చేస్తూ ఉంటానండి. ఇక తలస్నానం చేసేసాను చక్కగా. అలాగే సాయంత్రం పూట పార్కుకు కూడా వెళ్ళేసి వచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంటికొచ్చిన తర్వాత స్నానం అది చేసేసి దీపారాధనది చేసుకున్నానమాట సాయంకాలం పూట. చాలా బాగున్నదండి. కాకపోతే కొంచెం ఎర్రగా ఉన్నది, ఎరుపుగా ఉన్నది, పర్లేదు. అయినా సరే ఎంత చల్లగా హాయిగా ఉన్నది. కళ్ళు కూడా ఎంత చల్లగా అయిపోయాయనండి. మాడు కూడా చల్లగా హాయిగా ఉందన్నమాట. ఇలా ప్రతి వారం జుట్టుకి అలా పెట్టేసుకుంటే మోకాళ్ళ వరకు వస్తుందేమో అని అనుకుంటానండి జుట్టు. కానీ అలా రాదులేండి. కానీ బాగా కుదుళ్ళకి బలంగా ఉంటుంది. అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా అరికడుతుందనమాట. గోరింటాకు చాలా మంచిది కదా. ఇంకా సాయంత్రం పార్కు నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసేసి దీపారాధన చేసుకున్నాను. స్వామివారికి బెల్లపు ముక్క ప్రసాదంగా పెట్టుకున్నాను. ఇక ఈరోజుటి విషయాలు, ఈరోజు మా పనులైతే ఇవ్వండి. రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.